యేసుక్రీస్తుని అంగీకరించడం అన్నది మతానికి సంబంధించినటువంటి విషయం కాదు, కానీ ఏంటిది రాజ్యానికి సంబంధించినటువంటి విషయం, భౌతికమైనది కాదు. ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ కింగ్డమ్. ఇది ఆత్మీయమైనటువంటి రాజ్యము. ఇది మన ఆత్మకు సంబంధించినటువంటి రాజ్యము. నీ హృదయంలో జరుగుతున్నటువంటి మార్పు, నీ అంతరంగంలో జరుగుతున్నటువంటి మార్పు, నీ యొక్క ఆలోచనలో జరుగుతున్నటువంటి మార్పు, నీ యొక్క జీవిత విధానంలో జరుగుతున్నటువంటి మార్పు, పాపం నుంచి నువ్వు విడిపించబడి నీవు నీతిగా జీవించడము, పాపం నుంచి నువ్వు విడిపించబడి పరిశుద్ధంగా జీవించడము, నీవు లోకానికి జీవించడాన్ని వదిలివేసి ప్రభు కోసం జీవించడం, అదే యేసుక్రీస్తుని నమ్మడం. అందుకని అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి విడిపించి తను ప్రేమిస్తున్న తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. నీ ఐడెంటిటీ భూమి మీద ఎలా ఉందో అలాగే ఉంటుంది. నువ్వు కర్నూలైతే కర్నూలే. ఎక్కడ మార్పు చెందుతుంది? ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్, నీ యొక్క ఆత్మలో మార్పు చెందుతుంది. ఎవరైనాను క్రీస్తు నందునడల వాడు నూతన సృష్టి.